యద్భావం తద్భవతి, మతి ఎంతో గతి అంతే. నువ్వు ఎలా ఆలోచించగలిగితే అలానే తయారవుతావు. ఆ ఆలోచనకి పునాది వేసిన వ్యక్తిని మళ్ళీ కలవడానికి వెళ్తున్నాను. మన మనసులో కోరిక బలమైంది అయితే అది జరగడానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది. విజయవాడ ఎయిర్పోర్ట్ లో దిగంగానే ఎందుకో వైట్ షర్ట్ వేసుకుంటే బాగుండు అని అనిపించింది. డైరెక్టర్ కి షాపింగ్కి వెళ్ళినుండే. కొన్ని లక్షల మంది మధ్యలో నిల్చొని చూడాల్సిన వ్యక్తిని కలవబోతున్నాను. ఈ మాత్రం రెడీ కావాలి కదా. అప్పుడు నేను కలిసింది మాట్లాడింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో. ఇప్పుడు నేను కలవబోతుంది ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ కి మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారిని. చెప్పిన మాటలే నాకు ఇంత ధైర్యాన్ని ఇస్తే మీరు నన్ను మీ గుండెలకు హద్దుకున్నారు. నుండి గుర్తింపు మీరు చూసిన చూపు, చెప్పిన మాటలు అండ్ నా గుండెల పైన చెక్కిన సంతకం నా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇదంతా జరిగిన తర్వాత నా ఆనందానికి హద్దు లేదు. తన గురించి మాట్లాడమే మర్చిపోయింది. నా ఆనందంలో తన సక్సెస్ ని వెతుక్కుంది అన్న ఫెయిలియర్ లో తన బాధ్యత. ఇప్పుడు అలా నా చుట్టూ రికార్డింగ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటది. మై వైఫ్ అండ్ పీకేపీ హోమ్స్ కో-ఫౌండర్. గుర్తింపు అంతా నీ వల్లనే అని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఈ షర్ట్ మీద చిన్న మరక పడకుండా కాపాడుకోవాలి. 2025 లో మళ్ళీ మీకు సర్వ్ చేసే అదృష్టం రావాలని కోరుకుంటూ మీ అభిమానం.